హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము 20థ్ జూన్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో, ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఇంక్లూడ్ చేశాను. ఒక్కటి కరెంట్ అఫైర్స్‌కి రిలేటెడ్‌గా, ఇంకొక 2 పీవైక్యూస్ కూడా ఇచ్చాను. ఓకేనా? సో, మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్‌గా చేస్తున్నారు అన్నది, మీకెన్ని ఆన్సర్స్ కరెక్ట్‌గా వచ్చాయి అన్నది కామెంట్ చేయండి. ఓకే? ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాం. విత్ రెఫరెన్స్ టు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిల్లో ఎన్ని కరెక్ట్ అని అడుగుతున్నారు. రైట్? సో, ఇది కరెంట్ అఫైర్స్‌కి రిలేటెడ్ అండి. సో, ఈరోజు ఇది కరెంట్ అఫైర్స్‌లో వచ్చింది. న్యూస్ పేపర్‌లో వచ్చింది. ఫస్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ అ పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. Next point, heads of state council is the top decision making body of SCO. Afghanistan is one of its member states. రైట్? ఒక్క నిమిషం వీడియో పాజ్ చేయండి. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి ఇంటర్ గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటున్నారు. ఇది కరెక్టేనండి. సెకండ్ పాయింట్ చూడండి. హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ ఈస్ ఎ టాప్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ ఎస్‌సీఓ. ఇది కూడా కరెక్టే. ఈ థర్డ్ పాయింట్ ఉంది చూడండి. ఆఫ్ఘనిస్తాన్ ఈస్ ఎ మెంబర్ స్టేట్ అంటున్నారు. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ మెంబర్ స్టేట్స్ అంటున్నారు. కాదు. ఇది మెంబర్ కాదండి. ఓకే. యాక్చువల్‌గా ఏమైంది అంటే ఇందులో 9 మెంబర్స్ ఉన్నారు. మెంబర్ కంట్రీస్ ఎవరెవరు? చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అండ్ ఇరాన్. లాస్ట్‌గా ఇరాన్ జాయిన్ అయింది రీసెంట్‌గా. రైట్? కానీ ఈ ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, మంగోలియా ఏవైతే ఉన్నాయో ఇవి అబ్జర్వర్ స్టేట్స్ అన్నమాట. ఎస్‌సీఓ కింద ఉండే అబ్జర్వర్ స్టేట్స్. ఓకే. అసలు దీని మెయిన్ ఎయిమ్ ఏంటి? అసలు ఎందుకు ఎస్‌సీఓ అనేది ఫార్మ్ చేశారు అంటే మనకి ఈ పొలిటికల్, ఎకనామిక్, సెక్యూరిటీ అండ్ కల్చరల్ స్పియర్స్‌లో కోఆపరేషన్‌ని ఇంప్రూవ్ చేయడానికి, ఫాస్టర్ చేయడం కోసం. ఓకే. పొలిటికల్, ఎకనామిక్, సెక్యూరిటీ అండ్ కల్చరల్ యాస్పెక్ట్స్‌కి సంబంధించి కోఆపరేషన్‌ని ఇంప్రూవ్ చేయడం కోసము ఎస్‌సీఓని స్థాపించారన్నమాట. సో, థర్డ్ స్టేట్మెంట్ ఒక్కటే తప్పు. 1 అండ్ 2 ఆర్ కరెక్ట్. రైట్? సో, ఆన్సర్ ఈస్ ఏ. 1 అండ్ 2 ఓన్లీ. రైట్? నెక్స్ట్ క్వెషన్ ఏంటో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలో ఎన్ని కరెక్ట్ అని అడుగుతున్నారు. A bill amending the constitution requires prior recommendation of the President of India. సో, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉంటుందో దానికి ప్రెసిడెంట్ గారి రికమెండేషన్ ముందే ఉండాలి అనేసి అంటున్నారు. తర్వాత, when a constitution amendment bill is presented to the president, it is obligatory for the president of India to give his or her assent. Obligatory అంటే కంపల్షన్ అన్నమాట. ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ అసెంట్ ఇవ్వాలి. ఓకే. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ గాని ప్రెజెంట్ చేస్తే. తర్వాత పాయింట్ చూడండి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ మస్ట్ బి పాస్డ్ బై బోత్ ద హౌసెస్ లోక్‌సభ అండ్ రాజ్యసభ బై ఎ స్పెషల్ మెజారిటీ. రెండిట్లో కూడా స్పెషల్ మెజారిటీతో ఈ బిల్ పాస్ అవ్వాలి. అండ్ దేర్ ఈస్ నో ప్రొవిజన్ ఫర్ జాయింట్ సిట్టింగ్. సో, ఈ 3 పాయింట్స్ ఇచ్చారు. వీటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. రైట్? ఒక సెకండ్ వీడియో పాజ్ చేయండి. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ కాన్స్టిట్యూషన్ అమెండింగ్ బిల్ ఏదైతే ఉంటుందో దానికి ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఫస్ట్‌లీ అవసరం లేదండి. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఓకే. ఇప్పుడు ఇది మనకి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ ఇది. ఓకే. సో, ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మీరు గనుక సాల్వ్ చేస్తూ ఉంటే యూపీఎస్‌సికి కొన్ని ఇది ఉంటుందన్నమాట. మీకు ఆ ప్యాటర్న్ అనేది అర్థమైపోతుంది. రైట్. ఇక్కడ చూడండి. ఫస్ట్ పాయింట్ తప్పు అంటే 3 ఆప్షన్‌లు ఎళ్ళిపోయినాయి ఇక్కడ. రైట్. 3 ఆప్షన్స్ పోయాయి. ఒక్కటే మిగిలింది. మీరింక వేరే చదవను కూడా చదవక్కర్లేదు. డైరెక్ట్‌గా ఆన్సర్ రాసేయొచ్చు. రైట్. బట్ ఆ మిస్టేక్ యూజువల్‌గా చేయకండి. అది స్ అన్ని క్వెషన్స్‌కి అదే వర్తించదు. కానీ ఇలా ఒక ప్యాటర్న్స్ ఉంటాయి. మనం పీవైక్యూస్ చేయాలి అని అందుకే చెప్తారు. రైట్. సో, ఫస్ట్ వన్ పోయింది. సో, బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ మనకి ప్రెసిడెంట్ ఖచ్చితంగా దానికి అసెంట్ ఇవ్వాల్సిందే. రైట్. తర్వాత ఇది స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. ఒకవేళ అవ్వలేదు అంటే దానికి జాయింట్ సిట్టింగ్ చేయడానికి అవకాశం లేదన్నమాట. రైట్. 2 అండ్ 3 బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ అండి. 2023లో వచ్చింది. రైట్. 2023 నాటికి రష్యాకి, ఉక్రెయిన్‌కి మధ్యన వార్ అనేది జరుగుతోంది. రైట్. సో, వార్ జరుగుతోంది. ఇక్కడ ఏమన్నారో చూడండి. కొన్ని కంట్రీస్ పేర్లిచ్చి ఇందులో ఎన్ని ల్యాండ్ బోర్డర్‌ని షేర్ చేసుకుంటాయి ఉక్రెయిన్‌తో అని అడుగుతున్నారు. రైట్. ఇప్పుడు చూడండి మనకి ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు,
రైట్. ఇక్కడ ఎక్కడెక్కడైతే వార్ జరుగుతుందో, ఫర్ థాట్ మ్యాటర్ పాకిస్తానే కావచ్చు, చైనా కావచ్చు, ఏ కంట్రీస్ అయితే వార్‌లో ఇన్వాల్వ్ అవుతున్నాయో, ఆ కంట్రీస్ అన్నీ ఏ కంట్రీస్‌తో ల్యాండ్ బోర్డర్‌ని షేర్ చేసుకుంటున్నాయి. రైట్. ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. అండర్‌స్టాండ్ ద ప్యాటర్న్ ఆఫ్ యూపీఎస్‌సి. దాని గురించని నేను ఈ క్వెషన్ పెట్టాను. రైట్. సో, వార్ జరుగుతున్న టైంలో మనకి క్వెషన్ ఇచ్చారు కాబట్టి అట్ ప్రెజెంట్ మనకి ఏవేవైతే కంట్రీస్ న్యూస్‌లో ఒస్తాయో, అవి ఏ కంట్రీస్ వేరే కంట్రీస్‌తో ల్యాండ్ బోర్డర్ షేర్ చేసుకుంటాయి. ఏ వాటర్ బాడీస్‌తో ల్యాండ్ బోర్డర్ షేర్ చేసుకుంటాయి. రైట్. ఇదంతా కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే. సో, సీస్, ఓషన్స్ వాటితో కూడా బోర్డర్ షేరింగ్ ఉంటుంది కదా! సో, అవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ మెన్షన్డ్ కంట్రీస్ షేర్ ఎ ల్యాండ్ బోర్డర్? ఫస్ట్ బల్గేరియా, చెక్ రిపబ్లిక్, హంగేరీ, లాట్వియా, లిథుయేనియా, రొమానియా ఇన్నిచ్చారు. రైట్. ఎన్ని షేర్ చేసుకుంటాయి అని అడుగుతున్నారు. పాజ్ చేయండి. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. రైట్. ఆన్సర్ ఏంటో చూద్దాము. ఇక్కడ మన ఉక్రెయిన్ ఉంది కదా! ఉక్రెయిన్‌తో హంగేరీ, ఇంకా పోలాండ్, బెలారస్, రష్యా, జార్జియా, టర్కీ, బల్గేరియా, రొమానియా, మోల్డోవా. రైట్. బల్గేరియా షేర్ చేసుకోవట్లేదు. రైట్. సో, రొమానియా అండ్ హంగరీ ఇవి రెండే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్స్ అన్నమాట. ఓకే. సో, ఓన్లీ 2 ఇక్కడ ఇది కూడా చూడండి. మనకి హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ మెన్షన్డ్ కంట్రీస్ షేర్డ్ అనేసి 1, 2, 3 3, 4, 5 4, 5, 6 అలా ఇవ్వలేదిక్కడ. ఓన్లీ 2 చేసుకుంటున్నాయా? 3 కంట్రీస్ చేస్తున్నాయా? 4 5 అని అడిగారు. రైట్. సో, మనకి ఓన్లీ 2 కదా! హంగేరి అండ్ రొమానియా. సో, ఓన్లీ 2 ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. ఇవి పీవైక్యూస్ ఎందుకు పెడుతున్నాను అంటే ఫస్ట్ థింగ్ ఎలాంటి క్వెషన్స్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి యూ హావ్ టు గెట్ యూజ్డ్ టు ద ప్యాటర్న్. యూపీఎస్‌సి, సీఎస్‌సి ప్రిలిమ్స్ ప్యాటర్న్‌కి మీరు యూజ్ అయిపోవాలి. రైట్. దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. దాని గురించని మన, మన ఎంసీక్యూ సీరీస్‌లో పీవైక్యూస్ పెడుతున్నాను. ఓకే. అంతేనండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. ఏ కంట్రీస్ అయితే ఇప్పుడు వార్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో, ఆ కంట్రీస్ అన్నీ కూడా ఏ వేరే కంట్రీస్‌తో ల్యాండ్ బోర్డర్‌ని షేర్ చేసుకుంటున్నాయి. ఏం సీస్ ఉన్నాయి వాటి దగ్గర. ఇవన్నీ కూడా మీరు నోట్ మేక్ చేసుకోండి. ఓకే. సో, ఈరోజు ఈ 3 క్వెషన్స్‌లో ఎన్ని క్వెషన్స్ మీరు రైట్‌గా ఆన్సర్ చేశారు అనేది కామెంట్స్‌లో పెట్టండి. Thank you for your time. All the best.